ఆరంభం చేసుకుందాం. శాంతి పాఠం. ఓ పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి అధ్యయనంలో 4 అంశాలు ఉంటాయి. వేదములో ఈశావాస్యము, సంబంధ భాష్యము, పూర్ణమదః, మంత్రం తాలూకా లక్ష్యం. మనకు మూలధనము వేదములు, వేదవ్యాసులు ప్రసాదించినటువంటి బ్రహ్మసూత్రములు, భగవద్గీత, అష్టాదశ పురాణాలు, 108 ఉపనిషత్తులు. ఈ గనిలో మనము అధ్యయనంలో భాగంగా కొన్ని గ్రంథాలను అధ్యయనం చేస్తున్నాం. భగవద్గీత, దశోపనిషత్తులలో మొదటిదైనటువంటి ఈశావాస్యాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ ఈశావాస్యం అధ్యయనం కాకుండా మిగతా అంశాలు కూడా ఒకటొకటిగా మన అధ్యయన భారతిలో చోటు చేసుకుని ఒక 3 ఏళ్ల కాల పరిమితిలో ఈ దశోపనిషత్తులను, ప్రస్థానత్రయంలో ఉన్నటువంటి భగవద్గీతను క్షుణ్ణంగా నేర్చుకుంటూ కొన్ని ప్రకరణ గ్రంథాలను కూడా తోడు చేసుకుని మనము ఎదగడానికి ప్రయత్నం చేస్తాం. శంకరాచార్యులు భాష్యము రాసినటువంటి భగవద్గీత, దశోపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, సనత్సుజాతీయము, విష్ణు సహస్రనామము మనందరికీ తెలిసినది. ఈ విధముగా అధ్యయన భారతి పురోగమించడానికి మన గురువుల అండదండలు, అన్నిటికీ మించి అవ్యాధమైనటువంటి కరుణా ప్రేమానురాగాలే కారణం అని చెప్పడం ఏ విధమైనటువంటి అతిశయోక్తి కాదు. గురువులు లేకపోతే మనం ఏమి సాధించి ఉండేవాళ్ళము, ఇంతవరకు జరిగినది ఏమిటో మీకు తెలుసు. ఇక ఈశావాస్యము ఎక్కడ వస్తుంది వేదంలో? దశ ఉపనిషత్తులు లేక 10 ముఖ్యమైన ఉపనిషత్తులు అన్నారు. వేదములు మనకు 4 అని తెలుసు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వవేదము. ఈ యజుర్వేదము మళ్ళీ కృష్ణ శుక్ల యజుర్వేదాలుగా మనకు లభిస్తుంది. అంటే 5 విభాగాలుగా ఏకరాశిగా ఉన్నటువంటి వేదాన్ని 5 విభాగాలుగా చూడడం జరుగుతోంది. అయితే నిజానికి ఇవి ఒక్కటే. వీటిలో ఉండేటటువంటి తత్వము, బోధన కూడా ఒక్కటే. మనకు ఉన్నటువంటి 108 ఉపనిషత్తులను కూడా ఒక్కొక్క వేదానికి కొన్ని ఉపనిషత్తులను జతపరిచారు. ఫర్ ఎగ్జాంపుల్, ఋగ్వేదానికి 10 ఉపనిషత్తులు, కృష్ణ యజుర్వేదానికి 32, శుక్ల యజుర్వేదానికి 19, సామవేదానికి 16, అథర్వవేదానికి 31. వెరసి 108 ఉపనిషత్తులు. ఈ 108 ఉపనిషత్తులలో 2 ఉపనిషత్తులు దశోపనిషత్తుల్లో చోటు చేసుకున్నాయి. ఇక్కడ 10లో 2, అలాగే 32లో 4, 19లో 2, 16లో 2, 31లో 3, కలిపి 3, 2, 5, 2, 7, 2, 9, 4, 13 కనిపిస్తున్నాయి ఇక్కడ. వీటిలో ముఖ్యమైనటువంటి 10 ఉపనిషత్తులు ఇక్కడ పేర్లు వ్రాయబడ్డాయి. ఐతరేయ, కౌశితకి, కఠ, తైత్తిరీయ, శ్వేత, మైత్ర, ఈశ, బృహద, కేన, ఛాందోగ్య, ప్రశ్న, ముండక, మాండూక్య. వీటిని దశ ఉపనిషత్తులు లేక ముఖ్యమైనటువంటి ఉపనిషత్తులు అంటారు. త్రిమతాచార్యులు వీటికి భాష్యాలు వ్రాసి ఉన్నారు. శంకర భగవత్పాదులు ఈ 10ంటికి భాష్యాలు వ్రాయడం వలన మనము వీటిని అధ్యయనం చేసేటప్పుడు శంకర భగవత్పాదుల భాష్యానికి అనుగుణంగానే అనుసరిస్తూ చక్కగా అధ్యయనం చేస్తాం. వీటిని ఒక ఆర్డర్లో చదివేటట్టుగా ఉండేటట్టు ఈ శ్లోకం చెప్తోంది. ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండ, మాండూక్య, తిత్తిరిహి. ఈశకేన కఠ ప్రశ్న, ముండ, మాండూక్య, తిత్తిరిహి. ఐతిరేయశ్చ ఛాందోగ్యం, బృహదారణ్యకం తథా. ఇది శ్లోకం. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము? వేదములలో శుక్ల యజుర్వేదము, శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి ఈశావాస్య ఉపనిషత్తు. ఇది ఇక్కడ స్థానం. మొత్తం 108 ఉపనిషత్తులు కావలసిన వాళ్ళు
ప్రార్థనాగాన ప్రచార సమితి అనేవారు వేసినటువంటి సత్యనారాయణ గుప్త గారి పుస్తకాలను పరిశీలించవచ్చు. ఇప్పుడు వేదములో ముఖ్యంగా మనకు సంహితా భాగము అంటే మంత్ర భాగము, కర్మకాండకు సంబంధించినటువంటి మంత్రాలు, బ్రాహ్మణం, సంహిత, బ్రాహ్మణం. ఈ సంహితలో మళ్ళీ కొంత భాగము కర్మకాండని బోధించేటటువంటి మంత్రాలు ఉంటాయి, ఒక భాగం అరణ్యకంగా ఉంటుంది. సాధారణంగా బ్రాహ్మణంలో చివరి భాగము అరణ్యకంగా ఉంటుంది. ఈ అరణ్యకంలో కూడా ఉపనిషత్తులు అన్నవి వేదాంతంలో ఉంటాయి. అందుకే ఉపనిషత్ విద్య అంటే వేదాంతము అని చెప్తాం. అంటే మళ్ళీ చూడండి, వేదములు, సంహిత, బ్రాహ్మణము, బ్రాహ్మణంలో కర్మకాండ, అరణ్యకాలు, అరణ్యకాల్లో మళ్ళీ ఉపనిషత్తులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ శతపథ బ్రాహ్మణము అనేటటువంటి బ్రాహ్మణంలో ఉన్నటువంటి అరణ్యకములోంచి బృహదారణ్యకోపనిషత్తు అనేటటువంటిది మనకు వచ్చిందని తెలుస్తుంది. ఈ భాగాన్ని కర్మకాండ అని, ఈ భాగాన్ని జ్ఞానకాండ అని అంటారు. జైమిని మహర్షి రాసినటువంటి ఈ శ్లోకంలో మంత్ర బ్రాహ్మణోయో వేద అంటే ఈ మంత్ర పార్టు, ఈ బ్రాహ్మణ పార్టు రెండూ కలిపితేనే వేదములు. అంటే ఉపనిషత్తులు కూడా వేదములలో భాగములే, కర్మ భాగము, జ్ఞాన భాగము. ఇంకా చూద్దాం. ఇప్పుడు శుక్ల యజుర్వేదం మనకు ఫోకస్, ఎందుకంటే మనం అధ్యయనం చేస్తున్న ఉపనిషత్తు అందులో ఉంది. శుక్ల యజుర్వేదంలో 140 అధ్యాయములు లేక ప్రశ్నములు. ప్రశ్నము అంటే అధ్యాయము, చాప్టర్, 140 చాప్టర్. ఈ చాప్టర్లో సంహిత భాగంలో 40 ప్రశ్నలు ఉన్నాయి. 40 ప్రశ్నలలో 39 + 1, 39 కర్మకాండ సంబంధించినటువంటి ప్రశ్నలు, ఒకటేమో ఉపనిషత్తు. ఆ ఉపనిషత్తే ఈశావాస్య ఉపనిషత్తు. సంహితలో ఉంది కాబట్టి దీనిని సంహితోపనిషత్తు. ఈశావాస్యమిదగం సర్వం అని ఆరంభమవుతుంది కాబట్టి ఈశావాస్యోపనిషత్తు, సింపుల్గా ఈశోపనిషత్తు. ఈ సంహిత ఏమిటి? వాజస్నేయ సంహిత కాబట్టి వాజస్నేయోపనిషత్తు, సంహితోపనిషత్తు. ఏ భాగంలో ఉంది? మంత్ర భాగంలో ఉంది కాబట్టి మంత్రోపనిషత్తు అంటారు. ఇది భగవద్గీతకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఉపనిషత్తు. శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు వేద విద్యాయాం అని చదువుతాం. అంటే భగవద్గీతయే ఉపనిషత్తు, ఉపనిషత్తు తాలూకా సారమే భగవద్గీత. అంటే భగవద్గీత మాత అవుతే ఈ ఉపనిషత్తులు మాతకు మాత అన్నమాట. సో అటువంటి భగవద్గీతకు దగ్గరగా ఉన్నటువంటి ఉపనిషత్తులలో కఠోపనిషత్తు ఒకటి, ఈశోపనిషత్తు ఒకటి. ఈశోపనిషత్తు ప్రధానంగా భగవద్గీతకి దగ్గరగా ఉంటుంది. ఇక ఈ శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి బ్రాహ్మణం చూస్తే శతపథ బ్రాహ్మణము. పథము అంటే చాప్టర్ అనుకోండి, 100 పార్ట్లు, 100 అధ్యాయాలుగా ఉన్నటువంటి ఈ శతపథ బ్రాహ్మణంలో 92 కర్మకాండకు సంబంధించినటువంటి ప్రశ్నలు. ప్రశ్న అంటే మామూలుగా మనం అనుకునే ఏదో టీచర్ గారు వేసే క్వశ్చన్ అని కాదు. ఇది గురు శిష్య సంవాదంగా ఉంటుంది కాబట్టి ప్రశ్నలు అంటే చాప్టర్స్ అని అర్థం. ఈ 92 చాప్టర్లు శతపథ బ్రాహ్మణంలోవి కర్మకాండవి. అయితే బృహదారణ్యకంలో 8 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 8 ప్రశ్నలలో మొదటి 2 ప్రశ్నలు మళ్ళీ కర్మకాండను గురించి చెప్తాయి కాబట్టి వాటిని భగవత్పాదులు విశ్లేషించి భాష్యము రాయలేదు. ఆయన ఏవైతే జ్ఞానకాండగా ఉపనిషత్తుగా తీసుకుని వ్రాచారో దానిని 6 భాగాలను 6 అధ్యాయాలుగా ఉన్న దానిని బృహదారణ్యక ఉపనిషత్తు అని అంటారు. అయితే ఏమైంది? మన శుక్ల యజుర్వేదంలో బృహదారణ్యక ఉపనిషత్తు, ఈ సంహితలో ఉన్నటువంటి ఈశావాస్య ఉపనిషత్తు రెండూ కూడా శుక్ల యజుర్వేదానికి చెందినటువంటి ముఖ్యమైన ఉపనిషత్తులు. దశోపనిషత్తులో ఉన్నటువంటి 2 ముఖ్య ఉపనిషత్తుల్ని చూసాం. ఆ 2 ముఖ్య ఉపనిషత్తులు ఏమిటి? ఈశ, బృహద. అప్పుడు ఈశ ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. ఈశ, బృహద ఇక్కడ వచ్చింది. ఇది ఈశావాస్యం తాలూకా పొజిషన్. అయితే ఈ విషయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశం ఉంటుంది. ఏమిటది? 39వ మంత్రం వరకు ఏం చెప్పారు ఈ పర్టికులర్ సంహితలో? అన్ని రకాలైనటువంటి దేవతల, ప్రకృతి శక్తుల ఉపాసనలు చెప్తారు. 31 అధ్యాయాలు అలా గడిచిపోతాయి.
32వ అధ్యాయంలో అక్కడ ఉపాసన దేవత ఆత్మదేవత. అంటే ఏమిటి? ఆత్మ వైపు వస్తున్నారు నెమ్మదిగా. సర్వమేధము అంటారు దాన్ని. 32వ అధ్యాయాన్ని సర్వమేధము అంటారు. ఈ సర్వమేధంలో సర్వమును ఆత్మరూపంగా తెలుసుకోవడమే ముఖ్యం. సర్వము మిథ్యని నిషేధించడము ముఖ్యం. సర్వం కల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన అనే విషయాన్ని అర్థం చేసుకునేటట్టు భావనారూపమైనటువంటి మేధము ఏది ఉందో అది 32వ అధ్యాయం. అయితే 32 నుంచి 39 వరకు ఏమిటండి ఉన్నాయి? అక్కడ వరకు ఉన్న మంత్రాలు ఆ దేవతలు అన్నీ పరమాత్మయే, ఇంతవరకు ఉపాసించినటువంటి దేవతలన్నీ పరమాత్మయే అని చెప్తున్నటువంటి సంహిత మంత్రభాగాలు. ఇక 40వ అధ్యాయంలోకి వచ్చేసరికల్లా, అంటే మన సంహితలో ఉన్న 40వ భాగము, ఆఖరి భాగము అయినటువంటి ఉపనిషత్తు ఈశావాస్య ఉపనిషత్తు. ది షత్ అనేటటువంటి మాటకు వినాశము చేసేది అని అర్థం. ఏమిటి వినాశం చేస్తుంది? దేహభావాన్ని వినాశం చేస్తుంది, అవిద్యా నాశనాన్ని కావిస్తుంది. అవిద్యలో ఉన్నవాడికి ఈ ఉపనిషత్తులు వేస్ట్. ఎందుకు? వాళ్ళకి ఏం లాభం ఉంటుంది? వాళ్ళు దేహభావంలో ఉన్నారు కదా. అలాంటి వాళ్ళకి ఏ విధమైన ఉపయోగమో ఈ ఉపనిషత్తుల అధ్యయనం వలన ఉండదు. నేను అవిద్యలోనే ఉంటాను అనుకున్న వారికి ఉపనిషత్తు అధ్యయనము ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ అవుతుంది, కానీ దానివల్ల ప్రత్యేకమైనటువంటి ప్రయోజనము ఉండదు. ఎవరయ్యా దీనికి అప్పుడు అధికారి? ఏవం ముముక్షవః విగత తృష్ణాః అంటారు శంకరులు. అధికారి ఎవరు? విగత తృష్ణాః ముముక్షవః. అంటే ముముక్షత్వం ఉండాలి. ఏ విధమైన కామనలు లేని వారు ఈ అధ్యయనానికి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకు ఒక దీపం ఉందనుకోండి, నిద్రపోతున్నాడు బాగా మత్తుగా, అక్కడ దీపం వేసాం అనుకోండి, ఆయన మనం తిడతాడు, ఎందుకు లేపావు ఇప్పుడు నన్ను, దీపం ఎందుకు వేసావు, దీపం ఆర్పే అంటాడు. అలాగే అజ్ఞానంలో ఉన్నవారికి ఈ ఉపనిషత్ జ్ఞానము నిద్రలో ఉన్నవాడిని లేపి దీపం వేసినట్టే, ప్రయోజనము ఉండదు. 2 పద్ధతులు ఉంటాయి, సమాస పద్ధతి, వ్యాస పద్ధతి. వ్యాస భగవానుడు అనుసరించినది వ్యాస పద్ధతి, శంకర భగవానుడు అనుసరించినది సంగ్రహంగా సమీక్ష చేసినటువంటి రాసినట్టు భాష్యాలను సమాస పద్ధతి అంటారు. ఇక ఇంతవరకు వేదము ఈశావాస్యము ఎక్కడున్నామో తెలుసుకున్నాము. అయితే ఈ ఆర్య సమాజంలో ఉన్నవాళ్ళు మాత్రము వాళ్ళు ఈ భాగాన్ని అంగీకరించరు. వాళ్ళకి సంహితా భాగము మాత్రమే ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఎన్ని ఉపనిషత్తులు ఉంటాయి? ఒకే ఉపనిషత్తు ఉంది వాళ్ళకి. అది ఆర్య సమాజ స్థాపకులు ఉన్నారు కదా, వారు చేసినటువంటి ఒక నియమం అది. అయితే మనము ఈ ట్రెడిషనల్గా ఉండేటటువంటి ఆర్థోడాక్స్ సంహితా భాగాన్ని, బ్రాహ్మణ భాగాన్ని రెండింటినీ కూడా స్వీకరిస్తాము. దయానంద అనేవారి ఆర్య సమాజాన్ని వాళ్ళు మంత్రమే వేదము, సంహిత బ్రాహ్మణము కాదు అంటారు. గాంధీ మహాత్ములు ఒకసారి కేరళలో మాట్లాడుతూ ఆయన అన్నారు, ప్రపంచంలో ఉన్న అంత విద్య నాశనం అయిపోయినా కూడా పర్వాలేదు, ఈశావాస్య ఉపనిషత్తు అందులో ఒక్క మంత్రము ఈశావాస్య ఇదగం సర్వం అనే మంత్రం ఉంటే చాలు, ప్రపంచాన్ని మళ్ళీ మనం సృష్టి చేసుకోవచ్చు అంటూ చెప్పారు. అంతటి ప్రాముఖ్యం ఈశావాస్యానికి ఉంది. ఈశోపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, వాజసినేయ ఉపనిషత్తు, సంహితోపనిషత్తు, మంత్రంలో ఉండబట్టి మంత్రోపనిషత్తు, భగవద్గీతకు అత్యంత దగ్గర సంబంధంలో ఉన్నటువంటిది అంటూ తెలుసుకుంది. జ్ఞానకాండకు సంబంధించినది. ఈ ఋగ్వేదానికి ఏ ఏ ఉపనిషత్తులు ఉన్నాయి, తర్వాత శుక్ల యజుర్వేదానికి ఏ ఉన్నాయి, కృష్ణ యజుర్వేదానికి ఏ ఉన్నాయి, ముందు స్లైడ్లో మనం చూసాము. ఈ విధంగా 13 కనిపిస్తాయి. వీటిలో 10కి 3 కూడా మనకి భాష్యాలు తిరుమతాచార్యులు వ్రాసి ఉన్నారు. ఎక్స్ట్రాగా దశోపనిషత్తులు కాకుండా ఎక్స్ట్రాగా ఉన్నవి కౌశితకి ఉపనిషత్తు, శ్వేతాశ్వరతర ఉపనిషత్తు, మైత్రేయ ఉపనిషత్తు అనేటటువంటివి 10 కన్నా అదనంగా ఉన్నటువంటి 3. అయితే ఒక్కొక్క వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులు ఏవేమి ఉన్నాయో వాటన్నిటికీ శాంతి పాఠము ఒక్కటే ఉంటుంది. ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తులన్నింటికీ కూడా ఓం వాంగ్మే మనసి అనేది శాంతి మంత్రము. శుక్ల యజుర్వేదానికి అంటే మన బృహదారణ్యకం, ఈశావాస్య తదితర శుక్ల యజుర్వేదానికి అటాచ్ అయినటువంటి ఉపనిషత్తులన్నీ కూడా ఓం పూర్ణమదః అనేటటువంటి శాంతి మంత్రంతో ఉంటాయి.
ఈ వేదానికి ఈ ఉపనిషత్తులు చెందినవి అని ఎడిట్ చేసినటువంటిది వేదవ్యాసుడు. కృష్ణ యజుర్వేదానికి ఓం సహనావతు, సమవేదానికి ఓం ఆప్యాయంతు మమాంగాణి, అధర్వణ వేదానికి ఓం భద్రం కర్ణేభిః. అందుచేత మనం శుక్ల యజుర్వేదాంతర్గతమైనటువంటి ఏ ఉపనిషత్తును చదువుకున్నా పూర్ణమదంతో ఆరంభము, దానితోనే ఆ అధ్యయనాన్ని ముగించడము చేస్తాము. సాధారణంగా మిగతా శాంతి మంత్రములు చదవము, ఎందుకంటే చదవకూడదని లేదు, వీటిలో కూడా చాలా మంచి మంచి మీనింగ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ట్రెడిషనల్గా ఆరంభం చేసేటప్పుడు ఈ ఉపనిషత్తుకి ఇది శాంతి మంత్రం కాబట్టి దానితోనే ఆరంభం చేసి దానితోనే అధ్యయనాన్ని ముగించడం పరిపాటి. ఇది ఇంతవరకు మనం తెలుసుకున్నది. ఇక వేదాంతములు అంటే ఉపనిషత్తులని, అందులో మంత్రభాగంలో ఉంటే మంత్రోపనిషత్తులని, అటువంటిది ఈశావాస్య ఉపనిషత్తు ఒక్కటే ఉందని మనకు తెలుసు. మిగతావన్నీ బ్రాహ్మణంలో ఉన్న అరణ్యకం భాగంలోనే ఉంటాయి. వాటిని బ్రాహ్మణోపనిషత్తులు లేక అరణ్యకోపనిషత్తులు అని కూడా మనం చెప్పుకోవచ్చు. వేద సంహితలో ఉండేటటువంటి వేద మంత్రాలు బ్రాహ్మణాలలో వాటి విశ్లేషణలు ఉంటాయి. ఇది దీని తరక స్ట్రక్చర్, రచన అంటారు. రచన అంటే రాయడం కాదు, ద ప్యాటర్న్ ఆఫ్ ద వేదాస్ అండ్ దర్ అరేంజ్మెంట్. నౌ శుక్ల యజుర్వేదాంతర్గతమైనటువంటి ఈ సంహితోపనిషత్ అనబడే మంత్రోపనిషత్ అనబడే ఈ ఈశావాస్యం ఇదగం సర్వం వాజసనేయ సంహిత అనే దానికి చెందినది. సంక్షిప్తమైనది, దీనికన్నా చిన్నది మాండవికోపనిషత్తు ఒక్కటే దీనికన్నా చిన్నది. అంటే చాలా చిన్న 18 మంత్రాలతో కూడి ఉన్నది, కానీ అనంతమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటటువంటిది. దీని తాలూకా విస్తారమే 437 శ్లోకాలలో చెప్పబడినటువంటి బృహదారణ్యకం అని మనకు పెద్దలు బోధిస్తూ ఉంటారు. ఈశా ప్లస్ అవాస్యం ఈశ్వరాంతర్గతము. ఆదిశంకరుల గురువుల భాష్యాలను మనము ముఖ్యంగా ఆదిశంకరుల భాష్యాన్ని అనుసరిస్తాం. మిక్కిలి ప్రసిద్ధమైనటువంటి దశోపనిషత్తు క్లిష్టమైనది కూడా అర్థం చేసుకోవడానికి. దీనిలో 2 శాఖలు ఉన్నాయి, కణ్వ మాధ్యందిన. కణ్వ భాగము, కణ్వ శాఖ, మాధ్యందిన శాఖ, 2 భాగాల వరకు ఈ 18 మంత్రాలతో ఈ ఉపనిషత్తు కనిపిస్తుంది. ఈ వేదానికి శాంతి పాఠం పూర్ణమద అని ముందే మనం తెలుసుకున్నాము. ఇక ఉపనిషత్తుకి భాష్యం రాయడానికి ముందు భగవత్పాదుల వారు సాధారణంగా ఒక భాష్యాన్ని రాస్తారు. దాన్ని అవతారిక అంటాం మనం. దానినే సంబంధ భాష్యము. ఏమి సంబంధము? ఈ ఉపనిషత్తుకు 39 అధ్యాయాలు అయిన తర్వాత 40వ అధ్యాయం కదా, ఆఖరి అధ్యాయం కదా సంహితలో. దీనికి వాటికి ఏమి కనెక్షను, దీనికి వేదాంతంతో ఉన్న సంబంధం ఏమిటి, ఇందులో ఏమి చెప్పబడుతుంది అనే విషయాన్ని ప్రస్తావించేదాన్ని సంబంధ భాష్యము అంటారు. ఇది ఈశావాస్యోపనిషత్తు భగవత్పాదులు రాసిన భాష్యంలో మొదటి 4 పేజీలలో ఇది కనిపిస్తుంది. ముఖ్యంగా ఆయన చెప్తారు, ఇవి ఈ మంత్రములు ఈశావాస్యంలో ఉన్నవి కర్మలలో వినియోగ మంత్రములు కావు. ఎందుకు అలా చెప్పారు? ఇంతవరకు కర్మకాండలో చెప్పబడినటువంటి 39 అధ్యాయాలలో ఉన్నవి కర్మలలో వినియోగమైనటువంటి మంత్రాలు, ఇందులో ఉన్నవి కర్మలలో వినియోగం అవనటువంటి మంత్రాలు కాబట్టి ఇవి కర్మకు సంబంధించిన మంత్రాలు కావు. దీని తాలూకా ప్రయోజనం ఏమిటి? ఆత్మ తాలూకా యథార్థ స్వరూప నిరూపణమే దీని ప్రయోజనం. అయితే ఆత్మ అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన ఇచ్చారు అక్కడ. శుద్ధము, నిర్లేపము, ఏకము, నిత్యము, విరాగము, అశరీరము, సర్వవ్యాపకము, బ్రహ్మము, అభిన్నము అనేటటువంటి లక్షణాలతో ప్రకాశిస్తున్నటువంటి ఆ సచ్చిదానంద పరబ్రహ్మ ఆత్మ తాలూకా యథార్థ స్వరూప నిరూపణమే ఈశావాస్యం తాలూకా మొదటి ముఖ్యమైనటువంటి ఏకైక ప్రయోజనం. ఆత్మ కర్మతో విరోధిస్తుంది. ఎందుకంటే కర్మలకు ఫలితములు లోకములు ఏవో ఉంటాయి, ఆత్మకు అటువంటి ఫలితములతో సంబంధం లేదు. కర్మతో ఆత్మ సాధ్యపడదు. ఇది మనకి ప్రతి గురువు గారు బోధిస్తున్నారు. ఆత్మ కర్మకు శేషము కాదు. శేషము అంటే అంగము. ఆత్మ వలన కర్మ సాధించబడదు అని చెప్పడానికే ఆత్మ కర్మకు శేషము కాదు. ఎందుకు కాదు? కర్మలకు ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారము అనేటటువంటి 4 లక్షణములు ఉంటాయి. ఏ కర్మైనా ఉత్పత్తితో ఉంటుంది. అంటే ఇప్పుడు కొండ ఉందనుకోండి, కొండ తయారు చేయాలంటే మట్టి నుంచి కొండ ఉత్పత్తి కావాలి. దానికి ముడిసరుకు, ఉపాదాన కారణాలు, నిమిత్త కారణాలు అవన్నీ ఉంటాయి. ఆప్తి అంటే పొందబడేది.
కర్మ చేస్తే ఫలితము, ఈ ఫలితం వల్ల ధనం రావడము, పుత్రులు రావడము, మరొకటో డిగ్రీలు, ఇల్లు, ఆకలి, ఇంకా కాకపోతే పెద్ద పెద్ద కర్మలు చేస్తే కర్మకాండలు, స్వర్గాలు, దేవతలు, దేవలోకాలు, దైవతా భావాలు రావడాలు, ఆప్తి పొందడం. ఆత్మకి మరి అలాంటిది ఉండదు కదా. అంచేత ఆత్మ ఎప్పుడూ నిశ్చయంగా ఉన్నది కాబట్టి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాబట్టి దానికి ఉత్పత్తితో సంబంధం లేదు, ఆప్తితోనూ సంబంధం లేదు. ఇట్ ఇస్ నాట్ ఎ థింగ్ టు బి అచీవ్డ్. టు బి అన్నది కాదు, ఆల్రెడీ ఇట్ ఈజ్. కాక ఎప్పుడో రేపొద్దున ఫ్యూచర్ టెన్స్లో కాకుండా ఇప్పుడే ఉన్నది కాబట్టి దాన్ని పొందేది కాదు. అయితే మార్పు, వికారము అంటే మార్పు ఏమిటి? పాలను పెరుగు చేసినప్పుడు, పెరుగును వెన్న చేసినప్పుడు, వెన్నని నెయ్యి చేసినప్పుడు మార్పు జరుగుతుంది పదార్థంలో. ఆత్మ వికారములకు లోబడినది కాదు, అంటే వికారములు లేవు. సంస్కారం, సరే ఆత్మకి ఏదో సంస్కారం చేసి ఆత్మని పొందవచ్చు అంటే ఉపనయనమో, మరో సంస్కారము, మరో విధో స్నానమో, జపమో, అధ్యయనము ఏదో చేసేసి దీన్ని సంస్కరించి ఆత్మని పొందగలమా? పొందలేదు. ఉత్పత్తి, ఆప్తి, వికారము, సంస్కారములకు లోబడకుండా ఉన్నది కాబట్టి కర్మకు శేషము కాదు, అంగము కాదు. అలాగే ఇంకొక మాట కూడా ఆయన చెప్పారు, ఆత్మ కర్త కాదు, భోక్త కాదు, దేహ ఇంద్రియానికి విలక్షణమైనటువంటిది. ఇంతకుముందు మనం చూసాం వివేక చూడమణిలో చదువుకుంటున్నప్పుడు దేహేంద్రియ అంతఃకరణాలు అంటే ఏమిటని, వాటికి విలక్షణంగా ఇది ఎలా ఉంటుందని మనము బొమ్మ సహాయంతో చూసాం. దేహేంద్రియ సంఘాతానికి ఉండేటటువంటి మాలిన్యాలు ఆత్మకు ఉండవు. కర్మఫలము కోరువాడు కర్మ అధికారి అవుతాడు, వాడికి పుణ్యపాపములతో సంబంధం ఉంటుంది. ఆత్మ గురించి అనాది సిద్ధమైనటువంటి అజ్ఞానం మనకి ఉంది. అంటే మనం దేహమే అని, ఆత్మ కాదని ఒక నమ్మకమైన దృఢమైనటువంటి అజ్ఞానంలో ఉన్నాం. దాన్ని తొలగించడమే ఈశావాస్యము తదితర ఉపనిషత్తుల తలక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనము. సంసార ధర్మాలు ఏమిటి? ఈ శోకము, మోహము, భయము. సంసరతి అంటే తిరుగుతూ ఉంటాడు, సంసారము అంటే జనన మరణ వలయంలో తిరుగుతూ ఉండడాన్ని సంసారము అంటాం. అయితే ఇక్కడ ఏదైనా ఒక పుస్తకాన్ని వ్రాసినప్పుడు, ఒక గ్రంథాన్ని వ్రాసినప్పుడు దానికి సంబంధించిన 4 విషయాలను మనకు చెప్తారు. 1 అధికారి, 2 అభిధేయము, 3వది సంబంధము, 4వది ప్రయోజనము. ఇక్కడ ఎవరు అధికారి? ఎవరైతే సంసార ధర్మాలకు లోబడి ఉంటారో వారికి ఇది పనికిరాదని ముందు చెప్పిస్తున్నాం కదా. ఆత్మ గురించి అనాది సిద్ధమైన అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలని అనుకుంటారో, ఆత్మ శుద్ధము, నిర్లేపము, ఏకము, నిత్యము, విరాగము, అశరీరము, సర్వవ్యాపకము, బ్రహ్మము, అభిన్నము అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వారే అధికారి. అభిధేయము అంటే చెప్పబడే విషయం ఏమిటి అంటే అనాత్మ విషయాన్ని తొలగించి ఆత్మ యథార్థ స్వరూపాన్ని బోధించడమే దీని యొక్క అభిధేయము. సర్వం ఖల్విదం బ్రహ్మ అంటూ బ్రహ్మని ప్రతిపాదించడము, నేహ నానా అస్తి కించన, ఇక్కడ నానాత్మము ఇంకా ఏముంది అని తెలియచెప్పడమే దీని అభిధేయము. సంబంధం, కర్మకాండకు వస్తువు కాకపోవడము, ఆత్మజ్ఞానానికి వస్తువు కావడమే ఇక్కడ సంబంధం. దీనివల్ల కర్మకాండలో ఉండదని ముందే స్టార్ట్ చేశారు కదా, అది దీని తాలూకా సంబంధం. ప్రయోజనం ఏమిటి? శోక మోహ భయ వినాశము, తద్వారా ఏ విధమైన ఫలములను కోరకపోవడం వలన జన్మము లేనటువంటి స్థితి, సంసారములో ఉండనటువంటి స్థితి లభించడము. ఆత్మ ఏకత్వాది విజ్ఞానం, నాట్ అద్వయ ఆత్మజ్ఞానం. చిన్న రాసుకోవాలి, అద్వయ ఆత్మజ్ఞానము. ఇది సంబంధ భాష్యంలో భగవత్పాదుల వారు మనకు ప్రతిపాదించినటువంటిది. అయితే ఈ శాంతి పాఠంలోకి వెళదాం. శాంతి పాఠం చూడండి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం ఓంకారంతో స్టార్ట్ చేయడం, పరబ్రహ్మవాచకము, శబ్ద బ్రహ్మము, ఆస్పిషియస్ అంచేత ఓం అని ప్రార్థించడం. పూర్ణం అదహ, అదహ అంటే అది పూర్ణం. పూర్ణం ఇదం, ఇది పూర్ణం. పూర్ణాత్ పంచమీ విభక్తి, పూర్ణము వలన పూర్ణము ఉదయించును. ఉదచ్యతే అంటే ఉదయించును. ప్రజెంట్ టెన్స్లో ఎప్పుడూ ఉంటుంది, అలా ఎప్పుడూ ఉదయిస్తూనే ఉంటుంది. పూర్ణం వలన పూర్ణం ఉదయిస్తుంది. పూర్ణస్య అంటే పూర్ణము యొక్క, పూర్ణమును,
పూర్ణము యొక్క పూర్ణమును తీసివేసినచో పూర్ణమేవ అవశిష్యతే, పూర్ణమే మిగులును, శేషించును అంటూ చెప్తున్నారు. ఇందులో ఉండేటటువంటి నామవాచక పదము ఒక్కటే పూర్ణము, సర్వనామములు రెండు. ఏమిటి? అదహ, ఇదం. మరి వెర్బ్స్ ఏమిటి? ఉదచ్యతే, అవశిష్యతే, ఉదయించును, మిగులును. ఇవి ఇందులో ఉన్నటువంటి అంటే ఆ చెప్పేటటువంటి విషయాలని అన్నిటినీ కూడా ఒకే నామవాచకంతో చెప్తున్నారు. అలా చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే ఈ పూర్ణము ఆ పూర్ణము వేరు కాదు అని చెప్పడానికే ఒకే నామవాచకాన్ని వాడారు. ఇక్కడ అదహ, ఇదం అనేటటువంటివి కొంచెం పరిశీలించాలి. అది పూర్ణం, ఇది పూర్ణం. మనకు ప్రశ్నలు కాని ప్రశ్నలు మన అందరి హృదయాలలోనూ ఉదయిస్తాయి. ఇది చదవగానే మొట్టమొదటిసారి చూడగానే ఏమిటి, ఇది పూర్ణం, అది పూర్ణం, ఇది కంప్లీట్, అది ఒకటి కంప్లీట్ అయితే మరి అన్నీ అందులోనే కదా ఉంటాయి. మరి ఇంకో కంప్లీట్ ఎలా పైన ఉంటుంది? ఇంకొకటి ఒక్క చిన్న చుక్క కూడా పైన ఉంటే మరి ఇది కంప్లీట్ అవ్వదు కదా. ఒకవేళ అదే కంప్లీట్ అయితే మరి ఇది కంప్లీట్ కాదు కదా. రెండు పూర్ణాలు ఎలా వస్తాయి? అదొక బాధ. రెండవది, పూర్ణం వలన పూర్ణము పుడితే, పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే అన్నారు కదా, పుడితే ఆ పూర్ణము క్రమముగా తరిగిపోదా? అంటే భగవంతుడు అనేటి ఒక ముద్ద అనుకుంటే దాంట్లోంచి జీవులు ఒక్కొక్కరు తయారైపోతుంటే కొన్నాళ్ళకి ఆ ముద్ద కరిగిపోదా? అనంతమైన పూర్ణంలో నుండి ఈ ప్రపంచం అనే పూర్ణంలో నుండి అనంతమైన ప్రపంచంలో ఉన్నటువంటి పూర్ణత్వాన్ని తీసివేస్తే ఎలా తీయడము? అనంతమైన పూర్ణంలోంచి ఈ పూర్ణాన్ని ఎలా తీయడము? దీనిలోంచి అది ఎలా తీయడము? తీసివేయడం ఏమిటి ఇక్కడ? ఆదాయ అనే పదానికి ఏమిటి అర్థము? అలా ఒకవేళ తీసివేయగా మళ్ళీ పూర్ణమే ఎలా మిగులుతుంది? మనకు లెక్కల మాస్టర్ చెప్పారు కదా, 4లోంచి 2 తీస్తే 2 ఉంటుంది, మళ్ళీ 4 ఉండదని. మరి ఇక్కడ ఏంటో ఉపనిషత్తు ఇలా చెప్తుంది. ఇదో సందేహం. ఏమిటి ఈ ప్రహేళిక? దీని అంతరార్థం ఏమిటి? ఏమిటి దీని తాలూకా పర్యవసానము? దీని ప్రయోజనం ఏమిటి? ఎందుకు ఇంత డీప్గా ప్రొఫౌండ్గా ఈ మంత్రాన్ని వ్రాశారు? పూర్ణము అంటే కంప్లీట్, ఫుల్, ఇన్ఫైనెట్ పూర్ణము అన్నాడు. అదహ అంటే అది. దేన్ని అదహ అంటాం మనము? ఏదైనా మన ఎదురుగా కంటికి కనబడకుండా, గోచరం కాకుండా అగోచరంగా ఉండే దానిని అదహ అంటారు. అంటే ఏమిటి? అది ఈ ప్రదేశంలో లేకపోయి ఉండొచ్చు, ఈ కాలంలో మనకు ఎదురుగుండా ఉండకపోయి ఉండొచ్చు, మనకు తెలిసిన వస్తువుగా ఉండకపోయి ఉండొచ్చు. దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనటువంటిది ఏది ఉందో దానినే అదహ అంటారు. అదహ అది తాజ్మహల్ అని అనుకున్నా. తాజ్మహల్ ఇక్కడ లేదు, ఈ ప్రదేశంలో లేదు, ఇప్పుడు లేదు, మనకు ఎదురుగుండా ఉన్న గులాబీ పువ్వులాగా లేదు. దేశకాల వస్తు పరిచ్ఛేదము లేనటువంటిది ఏదైతే ఉంటుందో దానిని ఇక్కడ అదహ అనే శబ్దంతో మనకి చూపిస్తున్నారు. అదే అగోచరము అని చెప్తారు. ఇంకా ఇదం అంటే ఇది, అంటే కనిపిస్తున్నది, ఇంద్రియ గోచరమైనది, ఇంద్రియములు అంతఃకరణములతో తెలుసుకోబడేది. ఇది దేశకాల వస్తు పరిచ్ఛేదము కలిగినటువంటిది. అంటే భిన్నత్వం ఉన్నది, అంటే నానాత్వం ఉన్నది. అంటే మన ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి ఒక గులాబీ పువ్వు లేకపోతే మన ల్యాప్టాప్, అది ఈ ప్రదేశంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఈ వస్తువుగానే ఉంది. ఈదం చాలా కన్ఫ్యూషను. అదహ అంటే పరిచ్ఛేదము లేనటువంటి అది ఈ పరిచ్ఛేదంగా కనిపిస్తున్న ఇదే అంటున్నారు. పూర్ణమదహ పూర్ణమిదం, అది పూర్ణమే, ఇది పూర్ణమే అంటున్నారు. ఆ పూర్ణాత్ అంటే పంచమీ విభక్తిలో ఆ పూర్ణము నుండి, అంటే దేశకాల వస్తు పరిచ్ఛేదము లేని అదహ అనే శబ్దంతో చెప్పినటువంటి అగోచరమైనటువంటి పరబ్రహ్మము నుండి పూర్ణం, ఈ దేశకాల వస్తు పరిచ్ఛేదము కలిగినటువంటి జగత్తు అనేటటువంటి ఇది ఉదచ్యతే పుట్టుచున్నది, పుట్టును కలుగుచున్నది. ఇది పరిణామమా వివర్తమా? పరిణామం అంటే ఏమిటి? వివర్తం అంటే ఏమిటి? ఆదాయ అంటే తీసివేయుట. తీసివేయడం అంటే ఏమిటి? పూర్ణంలోంచి పూర్ణం తీయడం ఏమిటి? బ్రహ్మంలోంచి ఏదైనా మనం తీయడం ఏమిటి? బ్రహ్మం ఇన్ఫైనెట్ కదా, దాంట్లోంచి తీయడం అంటూ ఉంటుందా? ఎల్లప్పుడూ బ్రహ్మమే
మిగిలి ఉన్నది అని చెప్తున్నారు. అవశిష్యతే అంటే బ్రహ్మ నిత్య సత్యత్వంలో ఏ విధమైన మార్పు లేదు. ఇంకా చూడాలి, ఈ ప్రశ్నలు కాని ప్రశ్నలు ఇవి మనకి ఒకసారి సాల్వ్ అయిపోతే ఇంక ఇవి ప్రశ్నలు కావు. సాల్వ్ అవ్వడానికి ముందు జూనియర్ శిష్యుడిగా ఉన్నప్పుడు ప్రశ్నలే, వాటిని మనం సాల్వ్ చేసుకోవాలి. పూర్ణము అంటే పరబ్రహ్మ పరాప్రకృతి పూర్ణము. భగవద్గీతలో నేర్చుకున్నాం కదా, పరాప్రకృతి అపరాప్రకృతి అని. దీనినే పరమాత్మ, పరబ్రహ్మము లేకపోతే పరమ పురుషుడు అనేటటువంటి పేరు. పరబ్రహ్మ, పరమ పురుషుడు, పరప్రకృతి, పరబ్రహ్మము, బ్రహ్మము, పూర్ణము అంటే ఒక్కటే. అదహ అది అంటే అగోచరము, పరబ్రహ్మము, దానినే కారణ బ్రహ్మము అంటాయి వేదాంతంలో. ఇదం అంటే ఇది అంటే గోచరమైనటువంటి ఈ జగత్తు, దాంట్లో ఉన్నటువంటి సమష్టి వ్యష్టి భావాలు, రకరకాల స్థావర జంగమాలు అన్నీ కూడా పరిచ్ఛిన్నంగా అంటే వేరువేరుగా నామరూపాలతో వేరువేరు ప్రదేశాలలో వేరువేరు కాలాలలో వేరువేరు వస్తు రూపంలో కనిపించే దానిని జగత్తు లేక కార్యబ్రహ్మము అంటారు. ఇప్పుడేమిటి అర్థమైంది? అదహ అంటే కారణ బ్రహ్మము పరబ్రహ్మం అని, ఇదం అంటే కార్యబ్రహ్మము జగత్తు అని, పరిచ్ఛిన్నమైన జగత్తు అని తెలుసుకున్నాం. పూర్ణాత్ అంటే ఆ పరబ్రహ్మము, ఆ కారణ బ్రహ్మము నుండి పూర్ణం ఈ పరిచ్ఛిన్నమైనటువంటి ఈ జగత్ అనే కార్యబ్రహ్మాన్ని ఉదచ్యతే కలిగినట్లయితే ఆవిర్భవిస్తే వివర్తమైన జగత్తు ఆవిర్భవిస్తుంది. ఆ వివర్తాన్ని తిరిగి గ్రహించేసామనుకోండి, అంటే ఈ జగత్తంతా మళ్ళీ విలీనమైపోయి గ్రహించబడితే పూర్ణస్య అంటే ఈ జగత్తులో నుండి పూర్ణాన్ని, జగత్తు యొక్క పూర్ణమును ఆదాయ తీసివేస్తే పూర్ణమేవ అవశిష్యతే పరబ్రహ్మము మాత్రమే మిగిలి ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇక్కడ చూడండి, పరబ్రహ్మము అపరిచ్ఛిన్నము. అపరిచ్ఛిన్నము అంటే ఏకరసము, వేర్వేరు భాగములు, రూపములు, లక్షణములు, గుణములు లేనటువంటి స్థితి, అన్డివైడెడ్, అన్డిఫరెన్షియేటెడ్, టోటిపోటెంట్ మాస్ ఆఫ్ ఎనర్జీ అండ్ సత్, దట్ ఈస్ ద పరబ్రహ్మ. దానినే కారణ బ్రహ్మము అంటారు. దాని నుంచి మనకి లోపల కనిపిస్తున్నటువంటి ఈ జగత్తు పరిచ్ఛిన్నమైనటువంటి కార్యబ్రహ్మము. పరిచ్ఛిన్నం అంటే ఏదో చితికిపోయిందని అనుకోకండి, పరిచ్ఛిన్నం ఒత్తుండాలి రెండిటికి కూడా. అపరిచ్ఛిన్నము పరిచ్ఛిన్నము ఒత్తుచ్చారాలి. ఈ రెండు కూడా, ఈ పరిచ్ఛిన్నం అంటే ఏం లేదు, విడివిడిగా కనిపిస్తుంది. మన టేబుల్ మీద రకరకాల వస్తువులు ఉన్నాయి. మనం చూస్తున్న మనుషుల్లోనే రకరకాల వ్యత్యాసాలు ఉన్నాయి, వారి భావాల్లోనే వ్యత్యాసాలు ఉన్నాయి, వారి పొజిషన్స్లోనే వ్యత్యాసాలు ఉన్నాయి. ఇటువంటి పరిచ్ఛిన్న నామ రూప వస్తు దేశ కాల పరిచ్ఛేదం ఏదైతే ఉందో అది జగత్తు. వేరువేరు పేర్లు, వేరువేరు రూపములు, వేరువేరు ప్రదేశములు, వేరువేరు కాలములు, వేరువేరు అనుభవాలు ఉన్నటువంటి కార్యబ్రహ్మం. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ పరబ్రహ్మము, ఈ పూర్ణము నుంచే జగత్ అనే పూర్ణము ఏర్పడినది. ఈ జగత్ అనే పూర్ణములోని పూర్ణత్వాన్ని తీసివేస్తే మళ్ళీ ఆ పరబ్రహ్మమే ఉంటుంది. అది కదా మంత్రము. చూద్దాం. దీనినే మనకు సనత్సుజాతీయాన్ని బోధిస్తూ రాళ్లపల్లి గురువు గారు చాలా క్లియర్గా ఇటువంటి మంత్రమే సనత్సుజాతీయంలో మరొకటి ఉన్నది, ఇదేలా ఉంటుంది, కొంచెం పదాలు అటు ఇటు వ్యత్యాసము. అయితే ఏంటంటే ఆ మంత్రాన్ని బోధిస్తూ అక్కడ ఈ పూర్ణమద పూర్ణమిదాన్ని బోధిస్తూ ఈ విషయాలని తేటతెల్లం చేశారు. దీనికి మూలాధారం ఏమిటంటే 5:1:1 అంటే 5వ అధ్యాయంలోని 1వ బ్రాహ్మణంలోని ఖం బ్రాహ్మణంలోని 1వ మంత్రాన్ని బృహదారణ్యకోపనిషత్తులో పూర్ణమద పూర్ణమిదం. యాక్చువల్గా ఈ మంత్రం శాంతి మంత్రంగా అక్కడ నుంచే గ్రహించబడినది. బికాజ్ ఈశా బృహద రెండు కూడా ఒకే వేదానికి చెందినవి కాబట్టి. అదహ అంటే దీన్ని తత్పదవాచ్యము, తత్వం అసి అంటాం కదా. ఆ తత్ అంటే ఆ పరబ్రహ్మ ఏదైతే మనకు అగోచరమో అపరిచ్ఛిన్నమో కారణ బ్రహ్మమో ఆ పరబ్రహ్మాన్ని తత్పదవాచ్యము, పరబ్రహ్మము, పరాప్రకృతి, అంతటా ఆకాశము వలె వ్యాపించినది, దేని నుండి వేరుగా చూడలేనిది, విడివడనిది, ఆకాశము వలె నిరంతరమైనది, ఏ విధమైన అంతరాయములు లేనిది, ఛిద్రములు లేనిది, పరోక్షమైనది,
అగోచరమైనది, ప్రజ్ఞాన ఘన ఏకరసమైనది, అదే వాళ్ళు చెప్తున్న అదహ లేక తత్ అనేటటువంటి పూర్ణం. ఇక మరి ఇదేమిటి? ఇదం అంటే ఇది త్వం పదవాచ్యం. అంటే వ్యష్టిగా చూస్తే నువ్వు త్వం అని, అదే సమిష్టిగా చూస్తే జగత్. ఈ త్వం పదవాచ్యమైనటువంటి అది పరమపురుషుడు అయితే ఇది అక్షర బ్రహ్మము, అది పరాప్రకృతి అయితే ఇది అపరాప్రకృతి, అది అంతటా వ్యాపించుంటే ఇది జగత్ అంతటా వ్యాపించింది. ఇది విడివడినది నామరూప విభక్తము ఖండము. అది నిరంతర చిదాకాశం అవుతే ఇది ఘటాకాశము, అది పరోక్షమవుతే ఇది ప్రత్యక్షము, అది అగోచరమైతే ఇది ఇంద్రియ గోచరము, అది ప్రజ్ఞానగణ ఘన ఏకరస అన్డివైడెడ్ టోటిపోటెంట్ స్టేట్ అవుతే ఇది నానాత్వము భిన్నత్వము డివైడెడ్ అండ్ వెరీ డిఫరెన్షియేటెడ్ అని చెప్పాలి. ఇప్పుడు మనం అమ్మ కడుపులో నుండి ఒకే ఒక కణంగా ఉన్నాం, అప్పుడు టోటిపోటెంట్ సింగిల్ సెల్ అంటాం. అదే డిఫరెన్షియేట్ అవగా చెవి, ముక్కు, కన్ను, చర్మము, గుండె, కిడ్నీ ఏ విధంగా అయిందో పరమాత్మ నుంచి వచ్చినటువంటి ఆ ఏకరస ప్రజ్ఞాన ఘనాన్ని రకరకాలుగా డిఫరెన్షియేట్ చేస్తే నానాత్మము భిన్నత్వంతో జగత్తు ఏర్పడినది. ఇప్పుడు చూడండి, అయితే దీనికి పరిణామవాదము వివర్తవాదము రెండు చెప్పుకున్నాం కదా. పరిణామవాదం అంటే ఇదిగో ఈ కొండతో మట్టితో తయారు చేయబడినటువంటి పాత్రలు కనబడుతున్నాయి, దీనికి ఉపాదాన కారణము మట్టి, దానికి నిమిత్త కారణము కుమ్మరి, వేరువరణ అది కనిపిస్తుంది. కొండలు, పాత్రలు, పిడతలు, గిన్నెలు, ముంతలు ఎలాంటివి వేరువేరైనప్పటికీ కూడా లోపల ఉండేటటువంటి సత్తా ఒక్కటే, వాటి తత్వము ఒక్కటే, ఆ తత్వమే మట్టి అంటూ చెప్తూ మృత్యుకిచ్చేవ సత్యం అనే ఉపనిషత్ మంత్రం ఈ విధమైనటువంటి నామరూపమైన భేదములు ఓన్లీ పేర్లు తప్ప వీటిలో ఏ విధమైన ఉపయోగము లేదు అంటూ వాచారంభణం వికారో నామధేయం అంటూ మనకి బోధిస్తారు. దీనిని పరిణామవాదము అంటారు. పరిణామవాదం అంటే ఏమిటి? మృత్తిక పరిణామమయ్యి ఈ పాత్రలుగా తయారైంది. అలాగే ఈ గోల్డ్ బార్స్ పరిణామము చెంది ట్రాన్స్ఫార్మ్ అయ్యి రకములైన ఆర్నమెంట్స్గా తయారైనాయి. అయితే వీటిలో బంగారు తత్వము ఈ నగలలోనూ ఆ కడ్డీలలోనూ ఒక్కటే. ఇది ఎందుకు మనం నేర్చుకోవడము అంటే నానాత్వమును తొలగించుకోవడానికి. వీటిని చూసినప్పుడల్లా ఈ బంగారం నగలని ఇది బంగారమే, ఈ మట్టి పాత్రను చూసినప్పుడు ఇది మట్టియే అని ఏ విధంగా తెలుసుకుంటామో జగత్తులో ఏ వస్తువుని చూసినా కూడా పరమాత్మయే అని గుర్తించడానికి, నానాత్వాన్ని భిన్నత్వాన్ని మనసులోంచి తొలగించుకోవడానికి ఈ పరిణామవాదము ఉపయోగమవుతుంది. కానీ ఇది మనం పూర్ణమద చెప్పడానికి సరిపోదు. ఎందుకంటే ఈ మట్టి కొండగా అయినప్పుడు ఇక్కడ మట్టి కొంచెం తగ్గుతుంది. కొంత మట్టిలో ఒక 100 కేజీల మట్టి తీసుకుంటే 50 కేజీల పాత్రలు చేస్తే ఇంకా 50 కేజీలే మిగులుతుంది. అలాగే ఇక్కడ దీంట్లో ఇది ఒక 2 కిలోల ఎంత ఉంటే దీంట్లో నగలు చేస్తే ఇంకా కొంత మిగిలినటువంటి ఈ కడ్డీ ఒక సగము ఎంత ఉంటుంది. ఈ విధమైనటువంటి తరిగిపోవడం అనేది పరమాత్మకు ఉండదు. కాబట్టి వివర్తవాదము అనే దాన్ని మనం తెచ్చుకోవాలి. పరిణామవాదం అయితే వద్దా? కావాలి. ఎందుకు కావాలి? నానాత్మం మిథ్య అని చెప్పడానికి కావాలి. వివర్తవాదం ఎందుకు కావాలి? పరమాత్మ తరగదు అని చెప్పడానికి. వివర్తం అంటే ఏమిటి? ఉపనిషత్తే చెప్తుంది. ఆత్మన ఏష ప్రాణో జాయతే యథైషా పురుషే ఛాయేతస్మిన్ ఏతత్ ఆతతం మనోకృతే నాయాత్యస్మిన్ శరీరే. ఈ ప్రాణము అంటే మళ్ళీ హిరణ్య గర్భ బ్రహ్మే. ప్రాణము సత్యస్య సత్యం ప్రాణావై సత్యం చెప్పుకున్నాం కదా. తేషాం ఏష సత్యం అని. హిరణ్య గర్భ బ్రహ్మ ఆత్మ నుండి పుట్టుచున్నది. ఆత్మన ఏష ప్రాణో జాయతే. ఆత్మ నుండి హిరణ్య గర్భ బ్రహ్మ పుట్టినది. ఆత్మ అంటే పరమాత్మ. ఏ విధముగా? మనిషి ఉండగానే నీడ ఎలా పుడుతుందో యథైషా పురుషే ఛాయై తస్మిన్. యథ ఏషా పురుషే ఛాయై తస్మిన్. మనము ఉండగానే మనలో ఏ మార్పు లేకుండా నీడ ఏ విధంగా పుడుతుందో ఇదే విధముగా ఈ పరబ్రహ్మ ఉండగానే ఈ ప్రాణతత్వము హిరణ్య గర్భ ప్రజాపతి హిరణ్య గర్భ బ్రహ్మగా వ్యాపించి ఉన్నది. మనసు యొక్క సంకల్పముచే ఈ శరీరమునందు దాని నుండి పుట్టే కర్మ. మన మనసు సంకల్పాలు ఏమిటి? కర్మలు. ఆ కర్మల నుంచి వచ్చిన ఫలితాలు. ఆ ఫలితాల వల్ల శరీరంలో ఇది ప్రవేశిస్తుంది. మేఘములు తెలుపుగా ఉంటాయి, నలుపుగా ఉంటాయి, వానమేఘాల్లో ఉంటాయి, ఈ రకరకములైన ఆకారాల్లో ఉంటాయి. ఈ రంగులు ఈ రూపములు మేఘములలో ఉన్నవి ఆకాశానివా
ఆకాశానికి అంటుతాయా? ఆలోచించండి. నెక్స్ట్, అనాథి నిధనం బ్రహ్మ శబ్దతత్వం యదక్షరం వివర్తతేర్థభవేన ప్రక్రియా జగతో యతః. భర్తృహరి గారు రాసినటువంటి వాక్యపదయంలో ఉన్నటువంటి మాట. ఉత్పత్తి వినాశనములు లేనట్టియు కనుకనే పరమార్థ నిత్యమగునట్టియు శబ్దరూపమగునట్టియు ఏ బ్రహ్మము ఘటము పటము మునగు అర్ధరూపమున వివర్తమగుచున్నదో, అంటే తన నిజరూపమును విడనాడకుండా రూపాంతరమును భాషించుచున్నదో, అంటే ఒరిజినల్ షేపు క్వాంటిటీ మారకుండానే ఈ రకరకాల రూపములుగా భాషించుచున్నదో, అదియే ఈ వివర్తము. వృక్షము, మనిషి మున్నగువానికి ఉత్పత్తి వినాశాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఆకాశము మున్నగునవి యుగ ప్రారంభమున పుట్టి ప్రళయం వరకు ఉండి నశిస్తాయి. అలాగే హిరణ్య గర్భతత్వం వరకు ఉన్నటువంటి ఏ దేవత భావమైనా లోకములైనా కూడా ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్జున, అంటే పునరావృత్తి కలిగినవే, అంటే టైం బౌండ్. బ్రహ్మము అట్టిది కాదు, దానికి ఉత్పత్తి వినాశములు లేవు, అది పరమార్థము నిత్యము. ఆ బ్రహ్మము జగద్రూపముగా వివర్తమగుచున్నది. జగత్ వివర్తమునకు ఉపాదాన కారణము, సృష్టికి నిమిత్త కారణము కూడా ఈ బ్రహ్మయే. అయితే వివర్తం అంటే ఎలా అర్థం చేసుకోవడం? మరి రజ్జు సర్పము, పోస్టు గోస్టు. ఇప్పుడు రజ్జు సర్పాన్ని తీసుకుందాం. వివర్తాన్ని చూడండి. త్రాడు సత్యము, అంటే త్రాడు ఉంది. పాము అనేది మిథ్యాజ్ఞానం, భ్రాంతి. తాడు తెలియలేదు కాబట్టి పాము అనుకున్నారు. అలాగే బ్రహ్మము సత్యము, బ్రహ్మము సత్యస్వరూపము తెలియకపోవడం వలన జగత్తే నిజము, జగత్తులో ఉన్న నేనే ఈ దేహమే నిజము అనుకోవడం. పాము కల్పితం, ఎక్కడ? మనస్సులో, భ్రాంతిలో, మిథ్య. అలాగే జగత్తు కూడా వివర్తము, భ్రాంతి కల్పితము, మిథ్య. పాము అనుభవము పూర్వస్మృతి ఫలము, అంటే పాము అనేది ముందు తెలిసి ఉంటేనే ఇది పాము అనే భ్రాంతి కలుగు. పాము తెలియని వాళ్ళకి పాము భ్రాంతి ఎలా వస్తుంది? అదే. అలాగే జగత్ అనే అనుభవం ఇంద్రియానికి ఉంది కాబట్టి ఎదురుగుండా ఉంది, ఉన్నదాన్ని ఎలా లేదంటాను అంటున్నాం. అది పాము త్రాటి యందు వివర్తము, అంటే ఈ పాము ఎలా దేని వలన కలిగినది? త్రాడు అక్కడ ఉండడం వల్ల. ఏది లేని చోట పామును వాడు ఊహించాడు కదా. త్రాటి తాలూకా వివర్తమైనటువంటి భావమే భ్రాంతియే పాము. అలాగే బ్రహ్మమునందు జగత్తు వివర్తము. సరే, అక్కడ త్రాడు లేనే లేదనుకోండి, అప్పుడు ఇక్కడ పాము ఉండే ప్రసక్తే లేదు కదా. త్రాడు లేనిదే పాముకు ఉనికి లేదు, బ్రహ్మము లేని జగత్తుకు ఉనికి లేదు. త్రాడు ఉనికి పాముపై ఆధారపడదు, అంటే పాము భ్రాంతి ఉన్నా లేకున్నా త్రాడుగానే ఉంది. దానిలో ఏ సత్యత్వం అక్కడే ఉంది, అది పోలేదు. బ్రహ్మము ఉనికి జగత్తు ఉండడము ఉండకపోవడం అన్న దాని మీద ఆధారపడి ఉండదు. వెలుగులో చూస్తే నిజమైన త్రాడు తెలిసిపోతే పాము ఆ తక్షణమే ఆ పాము భ్రాంతి పోతుంది. అలాగే జ్ఞానికి జ్ఞానం వస్తే, జ్ఞానం ఉదయిస్తే, జ్ఞాని అయితే జగత్తులో వారు ఏది చూసినా నానాత్వము లేదు, నానాత్వం వెంటనే నశిస్తుంది. ఈ త్రాడు, ఈ జగత్తు దేశ కాల వస్తు పరిచ్ఛిన్నము. ఇదహ ఇదము అన్నారు, అదహ అన్నారు కదా, అది బ్రహ్మము. దేశకాల వస్తు అపరిచ్ఛిన్నము. వివర్తం అనే దానికి రెండు శృతి స్మృతి లోని ఉన్నటువంటి శ్లోకాలను, ఈ విధమైన అర్థాన్ని మనం చూసాం. ఇప్పుడు చూద్దాం, రజ్జు సర్ప భ్రాంతిని వివరించుకుందాం. ఆరోపిత జ్ఞానానికి, అంటే భ్రాంతి జ్ఞానానికి, మిథ్యా జ్ఞానానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, కొన్ని నియమాలు. ఆ రూల్స్ ఏమిటో రజ్జు సర్ప భ్రాంతిలో ఎలా ఉంటాయో, బ్రహ్మము జగత్తులో ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఆరోపిత వస్తువు తెలిసి ఉండాలి. ఏదైతే ఆరోపించుకుంటున్నామో అది ముందు దాని గురించి మనకు కొంచెం తెలియాలి. తెలియకపోతే మనం ఆరోపించలేము. తెలియనటువంటి వస్తువుని ఆరోపించలేము. పాము జ్ఞానము ఉన్నది కాబట్టి ఆరోపణ జరగడానికి అవకాశం ఉంది. అలాగే జగత్తు నానాత్వము, ఈ భిన్నత్వము ఉంది కాబట్టి అక్కడ జగత్తు ఆరోపితము బ్రహ్మము మీద అవుతుంది. రెండు, ముందు నిజమైన వస్తువు చక్కగా మనకు తెలియకూడదు. నిజమైన వస్తువు ఇది తాడే అని తెలిసిపోయింది అనుకోండి, ఇది పోస్టే అని, అప్పటికి గోష్ఠి భ్రాంతి ఉండదు కదా. వెలుగుకు ముందు త్రాడు తెలియదు, బ్రహ్మజ్ఞానానికి ముందు బ్రహ్మము తెలియదు. అందువలననే భ్రాంతి.
బ్రహ్మము తెలిసిపోతే మరి భ్రాంతి లేదు కదా. ఆ తాడు తెలిసిపోతే పాము భ్రాంతి మరి ఉండదు కదా. 3, నిజమైనది లేనిదే భ్రాంతి లేదు. సత్యమైన వస్తువు త్రాడు లేనిదే పాము అనే భ్రాంతికి, భ్రాంతి సర్పానికి తావు లేదు. బ్రహ్మమునందే జగత్తు అనే భ్రాంతి, సత్యమైనటువంటి బ్రహ్మమునందే వివర్తమైనటువంటి జగత్తు అనేటటువంటి భ్రాంతి. ఆరోపిత వస్తువు మార్పు వస్తువు తరక మార్పు కల్పితము. అంటే ఆరోపిత వస్తువు మార్పు కల్పితమైనవి. ఈ విధంగా మారినట్టుగా ఉన్నది ఓన్లీ ఇమాజినరీ. భ్రాంతి పాములో మార్పు త్రాటికి లేదు. అంటే పాములో ఏదైనా మార్పులు ఉన్నట్టు మనం ఊహించిన, త్రాడులో ఏ మార్పులు లేవు, ఎలా ఉన్నది అలాగే ఉంది. పూర్ణమేవా అవశిష్యతే అనడంలో దానిలో మార్పు లేదు అనడంలో జగత్తు యొక్క మార్పులు బ్రహ్మమునకు అంటవు. పోయినసారి మనం సూర్యకాంతి వెలుతుల్లో ఏ విధంగా కర్మలు చేసినా బ్రహ్మాన్ని సూర్యుడికి అంటవు అంటూ అలాగే చూశాం కదా. యథార్థ జ్ఞానంలో ఆరోపితము లేదు. ఎప్పుడైతే యథార్థ జ్ఞానం వస్తుందో, త్రాడని తెలిసిపోతుందో, వెలుగులో చూసేస్తామో అప్పుడు పాము అనేటటువంటిది ఇంకా ఉండనే ఉండదు. అలాగే ఆత్మజ్ఞానికి జగత్తులో నానాత్వము, మిథ్యత్వము, భిన్నత్వము ఏవీ లేదు. భిన్నత్వము, నానాత్వము లేదు. యథార్థము, ఆరోపితము, ఆధారము. భ్రాంతి అనేటటువంటిది అనే సర్పముపై త్రాడు ఉనికి లేదు. ఈ భ్రాంతి అనే సర్పంలో త్రాడుందా? లేదు. మిథ్యా జగత్తుపై బ్రహ్మము ఆధారపడదు. త్రాడు తాలూకా ఉనికికి సర్పానికి సంబంధం లేదు. సర్పం ఉన్నా లేకపోయినా త్రాడు అక్కడే ఉంది. ఈ జగత్తు ఉన్నా లేకపోయినా బ్రహ్మం అక్కడే ఉన్నది, ఆధారపడదు. ఆరోపితము యథార్థము వలననే, ఈ పాము ఆ త్రాడు వలననే పుట్టినది. అక్కడ త్రాడే లేకపోతే పాము అనే భ్రాంతి ఉండదు. ఈ జగత్ అనేది ఆ బ్రహ్మము వలననే పుట్టినది. యథార్థం అనేది ఎప్పుడూ ఉంటుంది. భ్రాంతి పాము తొలగిపోయిన తరువాత త్రాడు మిగిలియే ఉంటుంది, ఏ మార్పు లేకుండా ఉంటుంది. పూర్ణమేవ అవశిష్యతే, జగత్తు విలీనమైన బ్రహ్మము మిగిలియే ఉండును. ఇది రజ్జు సర్ప భ్రాంతిని విద్వాంసులు ఏ విధంగా బ్రహ్మము జగత్తు అనే దానికి అన్వయిస్తారు, ఈ నియమాలు ఏమిటి అనేటటువంటివి ఎక్కడ చూపబడ్డాయి. వీటిని ఒక్కొక్క దాన్ని మనం ఆలోచిస్తూ రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఈ స్టేట్మెంట్స్ని చూడాలి. అప్పుడు ఇంకా మనకి అవగతము, క్లారిటీ తెలుస్తుంది. ఇక ఏం కనిపిస్తుంది ఇక్కడ మనకి? రవికుమార్ గారు, రవిప్రకాష్, ఎవరన్నా ఏం కనిపిస్తోందండి? వెంకటేశ్వర స్వామి వారి పాదాలు, వెంకటేశ్వర స్వామి వారి దివ్యమంగళ విగ్రహం మనకు కనిపిస్తోంది. వెంటనే చూసి నమస్కారం చేసుకుని ఆయన ఆశీర్వచనాలు పొందాలన్నంత ఆనందంగా ఉంది. అయితే ఈ వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి ఒక్కరేనా? తిరుపతిలో మనం పోయి చూసి దర్శనం చేయడానికి అరగంట, పావు 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉండడానికి ప్రయత్నం కూడా చేసి చూస్తామే కన్నార్పకుండా. ఆ విగ్రహము ఇది ఒక్కటేనా? ఒక్కటే కదా. తప్పని ఒకటే చూడటంలో ఇది బొమ్మ, ఇది ఫోటో, అది వెంకటేశ్వర స్వామి అనుకోవట్లేదు కదా. అందుకే ఈ ఫోటోకి కూడా ఆయనకి పూజ చేస్తున్నట్టు చూస్తున్నా. సరే, తిరుపతిలో ఉండేటటువంటి వెంకటేశ్వర స్వామి ఎవరు? పరమాత్మ తత్వం. అంటే ఏంటంటే అది కూడా ప్రతిమయే. ఈ ప్రతిమ ద్వారా పరమాత్మను దర్శించవలను. అంటే దేవతలలో, ఫోటోలలో, విగ్రహాలలో, గుళ్ళలో, పూజలలో నానాత్వమును చూడవలసిన పని లేదు. పరమాత్మ తత్వమే. చూడండి, అక్కడ చంద్రుడు కనిపిస్తున్నాడు, కిందనేమో ఛాయాచంద్రుడు కొలంలో కనిపిస్తున్నాడు. ఈ ఛాయాచంద్రుడులో ఉన్నటువంటి మార్పులు, ఈ కొలనులో ఉన్న మార్పులు ఆ చంద్రునకు చెందుతాయా? చెందవు. దీనినే వివర్తము, ప్రతిబింబము, అభాస, ఆరోపణ, అధ్యాస అంటూ చెప్తాం. ఈ ఛాయాచంద్రుడు కొలను లేకపోయినా, కొలను మీద ఒక మూత పెట్టేసినా కూడా ఆ చంద్రుడు అక్కడే ఉన్నాడు. ఈ చంద్రుడిలో ఉన్న పూర్ణత్వాన్ని తొలగించినా కిందనున్న చంద్రుడిలో, ఆ పైనున్న చంద్రుడిలో పూర్ణత్వంలో ఏ మార్పు లేదు. అది అలాగనే ఉంది. పూర్ణమదః పూర్ణమిదం. పూర్ణాత్ అంటే మీదనున్న చంద్రుడు వలన పూర్ణం ఇది ఉదచ్యతే. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ చంద్రుని వలన ఈ బింబము చంద్రుడు కనిపించాడు.
పూర్ణస్య పూర్ణమాదాయ దీని తాలూకా పూర్ణత్వాన్ని తొలగించేస్తే ఈ ప్రతిబింబం తాలూకా అది అంటే కాలనీ మీద ఒక మూత మూసేసాం అనుకోండి, గిన్నె అనుకుంటే గిన్నె మీద మూత పెట్టాం, అప్పుడు మరి ఇక్కడ ప్రతిబింబం చంద్రుడు లేడు, కానీ పూర్ణమేవ అవశిష్యతే, ఆ మీదనున్న చంద్రుడు అలాగే ఉన్నాడు. ఇది పోస్టు. ఈ పోస్టు చీకట్లో చూసి దాన్ని ఘోస్టు అనుకుంటాం. ఎప్పుడైతే ఇది లైట్ వేసుకుని చీకట్లోంచి వెలుగులోకి వచ్చామో ఇది పోస్ట్ అని మనకు తెలిసిపోయిందో ఈ గోష్ఠ భావం మరి ఉండదు కదా. అదే రజ్జుసర్ప భ్రాంతి, పోస్ట్ గోష్ఠ భ్రాంతి అంటూ మనం చూసాం. ఇక్కడ చూడండి, ఇద్దరు పాపాయిలు కనిపిస్తున్నారు. ఏది నిజము, ఏది బింబము, ఏది ప్రతిబింబము? కళా ఉన్నారు ఇద్దరు. సో ఇది పాపాయి, ఇది పాపాయి ప్రతిబింబం. ఓకే, ఇది పూర్ణం అనుకుంటే ఇది కూడా పూర్ణమే. పూర్ణమదః పూర్ణమిదం. ఇది ఈ పాపాయి ఆ దూరంగా, ఇది పాపాయి కన్నా దూరంగా ఉన్న ఈ పాపాయి రెండు పూర్ణమే. అయితే ఈ పాపాయి బింబం కావాలంటే ఇది ఉండాలా అక్కర్లేదా? ఉండాలి. మధ్యలో ఒక నల్లటి కట్టను వేసామనుకోండి, బింబం ఉంటుందా? ఉండదు. బింబం లేకపోయినా పాపాయిలో ఏమైనా మార్పులు వచ్చాయా? రాలేదు. అంటే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఈ పాపాయిలో ఉన్నటువంటి ప్రతిబింబంలో ఉన్నటువంటి పూర్ణత్వాన్ని తొలగించితే, ఎలా తొలగిస్తాం? ఒక కట్టను పెట్టేస్తాం, పూర్ణమేవ అవశిష్యతే. ఇదే ప్రతిబింబము, బింబ ప్రతిబింబవాదము. లేకపోతే ఇలా చెప్పుకోవచ్చు, పోస్ట్ గోష్ఠ అనొచ్చు, లేకపోతే మనము ఈ రజ్జు సర్ప భ్రాంతి అని చెప్పవచ్చు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా అంటూ భగవత్పాదులు రాసిన మొదటి మన దక్షిణామూర్తి శ్లోకం కూడా ఇదియే. సో రమణమూర్తి గారు ఏమిటి కనిపిస్తున్నదండి? సెక్రటరియట్, అసెంబ్లీ హాల్ లాగా ఉంది. పార్లమెంట్ బిల్డింగ్, ఇండియన్ పార్లమెంట్ బిల్డింగ్. ఇదేమిటి? ప్రతిబింబం. ఇది ప్రతిబింబమే కదా. అయితే మిమ్మల్ని మీరు నేను కలిసి అక్కడికి వెళ్ళామనుకోండి, ఢిల్లీలోని పార్లమెంట్ భవనం ఎదురుగుండా కూర్చుని నిలబడి ఉన్నాం మనం. అప్పుడు ఈ ఫోటో చూస్తామా, ఒరిజినల్ చూస్తామా? ఒరిజినల్ చూస్తాం. అంతే. ఎప్పుడైతే నీకు ఒరిజినల్ వాళ్ళ సౌలభ్యంగా కనిపిస్తుందో, దొరికిందో, అప్పుడు ఈ ప్రతిబింబాన్ని చూడవలసిన పని ఏముంది? ఒరిజినల్ అయినటువంటి ఆత్మను తెలుసుకున్న తరువాత ఈ నానాత్వంగా ఉన్నటువంటి రకరకాల యాంగిల్స్ లో తీయబడినటువంటి ఈ ఫోటోలతో పని ఏముంది? ఆ ఒరిజినల్నే నేను చూస్తాను కదా అనేటటువంటి భావం కోసం ఇది తీసుకొచ్చాం. ఇక్కడ చూడండి, అక్కడ కొండ దూరముగానున్నది, అక్కడ కొండ దూరముగానున్నది, ఇక్కడ నేను ఉన్నాను. ఈ స్టేట్మెంట్స్ విన్నారా? అక్కడ కొండ దూరము, ఇక్కడ నేను. అక్కడ ఉన్నది, కొండ ఉన్నది, దూరముగానున్నది, ఇక్కడ ఉన్నది, నేను ఉన్నాను, నేను ఉన్నది. అన్నిట్లో కామన్ ఏమిటండి? ఉన్నది. ఉన్నది అనేది ఇప్పుడు అక్కడ అనేది తీసి రిలేటివ్, కొండ అనేది కొండకతో మరొకటి ఉంటుంది, దూరము దగ్గర అనేది రిలేటివ్, ఇక్కడ అనేది మళ్ళీ రిలేటివ్, నేననేది ఎప్పుడూ అనిత్యమే. వీటిని తొలగించితే అనిత్యమైన వాటిని ఉన్నది 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 అన్నది ఒక్కటే ఉన్నది, అదే సత్యము. అక్కడ కొండ దూరముగానున్నది అని చెప్పాను, ఇక్కడ నేను ఉన్నాను అన్నాను. అక్కడ కొండ, ఆ దూరము, ఇక్కడ నేను, ఇవన్నీ ఉన్నాయి, సత్యం తెలుస్తుంది. ఇదే సత్యం. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? అక్కడ కొండ ఎక్కడ ఉంది? ఆకాశంలో ఉంది. ఇక్కడ నేను ఎక్కడున్నాను? నేను ఆకాశంలో ఉన్నాను. అంటే స్పేస్లోనే కదా ఉన్నాము మనందరము. ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఆకాశంలోనే ఉన్నాము. ఆకాశం అంటే పరమాత్మ అనుకున్నాం కదా, ఆ పరమాత్మలోనే ఆ కొండ ఉంది, ఇక్కడ ఈ దూరము దగ్గర అనేటటువంటిది రిలేటివ్ తప్ప అబ్సల్యూట్ కాదు. ఒక్క అడుగు వెనక్కి వేసి చూస్తే ఈ ఆకాశం ఎక్కడ ఉన్నది? ఈ ఆకాశము లేదా నేను ఉన్నాను, కొండ ఉంది, దూరంగా ఉన్నది, దగ్గరగా ఉంది, నేను ఇక్కడ అక్కడ అనేటటువంటి ఈ భావనలు ఎలా వచ్చాయి? ఎరుక వలన వచ్చాయి. అంటే చిత్. అవి ఎక్కడ ఉన్నవి? తెలివిలో ఉన్నాయి, ఎరుకలో ఉన్నాయి. ఎరుక లేకపోతే అక్కడ లేదు, కొండ లేదు, దూరము లేదు, ఇక్కడ లేదు, నేను లేదు. ఎరుక లేనటువంటి స్థితిని ఊహించండి ఒక్కసారి. అనస్థటైజ్డ్ పర్సనో లేకపోతే డెడ్ బాడీయో మరోటో ఎరుక లేకుండా ఉంటే అక్కడ ఈ భావాలు ఉండవు కదా.
అంటే అక్కడ ఉన్నది ఏంటి? సత్తు ఎప్పుడూ ఉంది, ఆ ఎరుక కూడా, చిత్తు కూడా నిత్యమే. ఆ ఎరుక లేనిదే వీటికి ఎగ్జిస్టెన్స్ లేదు. సరే, ఏకత్వంలో మరి ఇంకా రాగము ఉండదు, ద్వేషము ఉండదు, దుఃఖము ఉండదు, నాది ఉండదు, నా వాళ్ళు ఉండరు, నాకున్న అనుభవం ఉండదు, నాకు ఉన్నదని భావన లేదు, లేదని భావన లేదు, ఏది లేవు. అప్పుడు నిరంతరమైన ఏకరస ఆనందము, అదే సచ్చిత్ ఆనందము. మరి అది ఎలా కలుగుతుంది అంటే భిన్నత్వాన్ని, రాగద్వేషాలని, దుఃఖ జనకములైనటువంటివి వదులుకో. అదే చెప్తున్నారు. మనకు మనమే వేసుకోవలసినటువంటి ప్రశ్నలు. తిరుమల స్వామి ఎదుటగా వెళ్ళి నిలబడ్డాము. అప్పుడు వెళ్ళి మనము ఆల్బంలో తిరుమల స్వామి ఫోటో మన దగ్గర ఒకటి ఉంది, ఆ ఆల్బం చూసుకుంటామా, తిరుమల స్వామి గారిని చూస్తూ ఉంటాం? ఆల్బంలో ఫోటో ఎవరికి కావాలి? ఎదురుకుంటే పరమాత్మ రూపం మనకి ప్రతిరూపం కనిపిస్తుంది కదా ఎదురుగా, దాన్నే చూస్తాం. మన అబ్బాయి ఇంటికి అమెరికా వెళ్ళాము, వాడి తాలూకా ఇంటి ఫోటోలు ఏదో అంతకుముందు పంపించినవి కొన్ని ఉన్నాయి. ఇంకా ఆ ఫోటోలతో మనకి ఇంకేం పని? అమెరికా వెళ్ళి వాడి ఇంట్లో ఉన్నప్పుడు వాడినే చూస్తున్నాం, వాడి ఇల్లు చూస్తున్నాం కదా, ఇంకా ఫోటోలతో పని ఏమి? ఒరిజినల్లే నా దగ్గర ఉన్నప్పుడు మరి ఇంకా ఈ ఫోటోలతో నాకేం ప్రయోజనం ఉండదు కదా. ఎదురుగా గురుగారి ప్రవచనం వింటున్నాం అనుకోండి, రాళ్లపల్లి వారు చెప్తున్నారు, ఆయన ఎదురుగా విజయనగరంలో మనం కూర్చొని వింటున్నాము. మళ్ళీ అప్పుడు జూమ్ మీటింగ్ ఎందుకు? ప్రత్యక్షంగా పరమాత్మ దర్శనం అయినప్పుడు ఇక ఈ విధమైనటువంటి ఈ అపరోక్షమైనటువంటి ఈ పరోక్షమైనటువంటి ఈ బింబములైనటువంటి నిజము కానటువంటి రిలేటివ్లీ రియల్ అయినటువంటివి ఎందుకు? ఒక ఆయన ఉన్నాడు బుద్ధిమంతుడు, తన తాలూకా బుద్ధి అంతటితోని ఒక కార్యాన్ని సాధించాడు. బుద్ధి అంతటిని ఉపయోగించి ఓ పని చేశాడు, చాలా బాగా చేశావు, ఏ బుద్ధిమంతుడు అన్నాం. ఆయన బుద్ధి ఏమన్నా తగ్గిపోతుందా? పరమాత్మ జగత్తుగా అవుతే పరమాత్మ తగ్గిపోతాడా? గురూజీ 80 మందికి బోధించారు ఈశావాస్య ఉపనిషత్తు, ఆయన విద్య తరిగిపోయిందా? భర్తృలు చెప్తారు కదా, ఏమిటి చెప్తారు? విద్యను దివ్యధనం బకిరాబ్ధి కోటికి పూర్తిగా తెచ్చినని పెరుగు పోదు యుగాంతపు వేళనైనా అన్నారు కదా. రామదాస్ అంటారు ఒక కీర్తనలో, అన్నముండగ నాను బియ్యము తింటేను ఆకలి వెత తీరునా అంటుంటారు. చెరకులుండగా వెర్రి చెరకును నమలితే జింహకు రుచి పుట్టునా. అంటే you always try to get the original. Why are you bothered about the pratibimba or the duplicate thing? For example, ఐస్ క్రీమే ఉంది, ఎవరన్నా నాకు ఐస్ క్రీమ్ ఇస్తాను అంటే నాకు ఒక టాయ్ ఐస్ క్రీము, ఒక డమ్మీ ఐస్ క్రీము ఇస్తే నాకేం ఉపయోగము? ఒరిజినల్ ఐస్ క్రీమే కదా కావాలి. అంటే ఒరిజినల్ అయినటువంటి ఆ పరమాత్మని పట్టుకోకుండా ఈ భిన్నత్వంలో ఉన్నటువంటి ఈ ప్రతిబింబంలో వివర్తమై ఉన్నటువంటి జగత్తులో లోపాలను చూసుకుంటూ గొప్ప ఎక్కువ తక్కువలను భావించుకుంటూ ఇక్కడే ఉంటామా? లేక సచ్చిదానంద పరబ్రహ్మము ఏకర్థమైనటువంటి పరమాత్మను, పరబ్రహ్మాన్ని, రియాలిటీని, రిలేటివ్ రియాలిటీ వదిలి పొందడానికి ప్రయత్నం చేస్తామా? ఇది మన జీవితం తాలూకా గమ్యమా? ఇది నాకు అవసరమా? ఈ మార్గంలో నేను పయనిస్తానా? లేకపోతే దేహభావంలో, అనాత్మభావంలోనే ఉంటానా అనేటటువంటి ప్రశ్నలు మనకు మనమే వేసుకొనవలెను. మన ఆత్మస్వరూపం అవగతమైపోతే ఈ ప్రతిబింబ జగత్తుతో పని ఉందా? ఈ మంత్రం తాలూకా ప్రయోజనం ఏమిటి? మన దగ్గర ఆధార్ కార్డు ఉంది, ఒరిజినల్ ఆధార్ కార్డు భద్రంగా పెట్టుకుంటామా, జిరాక్స్ కాపీలను బీరువాలో దాచుకుంటామా? జిరాక్స్ కాపీలు ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్ని తీసినా సరే ఒరిజినల్ ఆధార్ కార్డు చెడదు, మారదు, అది అలాగే ఉంటుంది. ఎన్ని కాపీలు, జిరాక్స్ కాపీలు తీసినా కూడా, ఎన్ని విధాలుగా జగత్తు పరిణమించి కనిపిస్తున్నా కూడా పూర్ణమేవా అవశిష్యతే. ఆ ఒరిజినల్ ఆధార్ కార్డు అటులోనే ఉండును. దానినే మనము మనసును భద్రపరుచుకొనవలెను. వస్తువు కరిగించినప్పుడు వస్తువు తీసుకెళ్ళాము ఆయన దగ్గరికి, కంసాలి ఆయన దగ్గరికి. ఒకటి ఏంటంటే విఘ్నేశ్వరుడు గారి బంగారపు విగ్రహము, ఇంకొకటి నా ఉంగరము. ఆయన కరిగించడానికి కొలిపిలో పడేసేటప్పుడు ఇది విఘ్నేశ్వరుడు గారిదండి, దీన్ని జాగ్రత్తగా కరిగిస్తానండి, లేదంటే దీనికి ఎక్కువ రూపాయలు ఇస్తానండి అని అంటాడా? అనడు కదా. వస్తువు కరిగించవలసినప్పుడు అది దేవతామూర్తి అయినా ఉంగరమైనా ఒక్కటే. ఈ నానాత్వంతో ఏ విధమైన ప్రమేయము లేదు. నానాత్వము రిలేటివ్ రియాలిటీ అంటే మిథ్య.
అందులో ఉన్న ఏకరసమైనటువంటి బంగారమే అక్కడ సత్యము. అలాగే ఈ ప్రపంచంలో కనిపిస్తున్నటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి సకల చరాచర జీవరాశులు చిన్న చీమ దగ్గర నుంచి బ్రహ్మగారి వరకు ఉన్నటువంటివి ఆ బ్రహ్మ భువనాల్లో కాదు, లేకపోతే పిపీలికాది బ్రహ్మ నుంచి పిపీలికాది పర్యంతం ఉన్నటువంటి అన్నీ కూడా నానాత్వములో ఉండే తత్వము ఒక్కటే. అసలు సిసలైన సచ్చిదానంద ఆత్మ కన్నా కోరుకోవలసినది లేదు. అది ఒరిజినల్. కాబట్టి అసలు స్వరూపం తెలిసాక ఈ జగన్నాటకంలోని వేషమే కదా. పోయినసారి చూశాము, ఒక యాక్టర్ గారు రకరకాల పాత్రలు రాజసిక, తామసిక, సాత్విక పాత్రలను పోషించారు. ఆ పాత్రలు అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాక వాళ్ళకి ఆ పాత్రలతో సంబంధం ఉన్నదా? లేదు. ఈ వేషమే కదా ఇది. చదరంగం పిక్కలకు బాక్స్లో పెట్టిన తర్వాత రాజు బంటు వ్యత్యాసం ఉన్నదా? ఈ నానాత్వము, ఈ భిన్నభావము, ఈ హెచ్చు తగ్గులు అన్నీ కూడా రిలేటివ్ రియాలిటీ ఆర్ మిథ్యయే. బ్రహ్మము మొదలు పిపీలికాది పర్యంతము పరమాత్మ స్వరూపమే. ఇలా తెలుసుకోవడం ఏంటవుతుంది? ఈక్వాలిటీ, ఒరిజినాలిటీ, గెటింగ్ అవే ఫ్రమ్ ద రిలేటివ్ రియాలిటీ, ఈక్వెనామిటీ, ఈక్వాలిటీ. అజ్ఞానంలో కనపడని పరమాత్మను మరి ఎలా చూచేది? సరే, నాకు అజ్ఞానంలో ఉన్నాను, నాకు జ్ఞానోదయం కాలేదు, నేను జ్ఞానిని కాలేదు, పరమాత్మను నేను ఎలా దర్శించుకుంటాను? ఇదిగో ఎదురుగుండా పరమాత్మ ప్రతిరూపం ఉంది కదా. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, వాడు నేను ఇప్పుడు ఎలా చూస్తాను? వీడియోలైనా చూడొచ్చు, లేదంటే వాడి ఫోటో అయినా చూడొచ్చు. ఎవరికైనా చూపించాలంటే ఆల్బమ్ తీసి ఫోటోలో చూపించవచ్చు. ఈ ప్రతిబింబాన్ని చూసి దాన్ని భావించుకుంటూ ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆయన ఫోటోనో తిరుపతిలోనో ఇంట్లోనో చూసుకుని దాని ద్వారా అందులో పరమాత్మని భావించుకోవచ్చు. అదే కదా మనం చేయవలసింది. అంటే నానాత్వాన్ని చూడకుండా ప్రపంచంలో పరమాత్మని చూడగలిగితే అజ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా ఈ ఈక్వాలిటీ అనే భావంలో చూస్తే ఈ ప్రతిబింబంలో ఆయనే కనిపిస్తాడు. ఆత్మజ్ఞానులు, ఆత్మలు అని ఉండవు. ఆత్మజ్ఞానమే ఉంటుంది. ఒక్క ఆత్మజ్ఞానమే ఉంటుంది. ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఆత్మజ్ఞాని ఉండడు. ఆత్మజ్ఞాని కూడా ఆత్మజ్ఞానంలో ఒక భాగం అయిపోతారు. ఆత్మజ్ఞానులండి, మా గురువు గారి కన్నా ఇంకో గురువు గారు ఉన్నారండి, వారికన్నా మా గురువు గారు చాలా పెద్ద ఆత్మజ్ఞానండి, వీరికన్నా వారు చిన్న ఆత్మజ్ఞానండి, ఇది శుద్ధాత్మ అండి, ఇది పరిశుద్ధాత్మ అండి, ఇది పాపాత్మ అండి, ఇది ఇలా రకరకాలు ఉండవండి. ఆత్మలు అనేది ఉండవు. ఆత్మ ఒక్కటే, పరమాత్మ ఒక్కటే, పరమాత్మయే ఆత్మ, అదే అద్వైతము. సరే, ఇది చూడండి. ఫైనల్గా పరబ్రహ్మము, అపరిచ్ఛిన్న కారణ బ్రహ్మము వివర్తమై ఏమైంది? జగత్తు పరిచ్ఛిన్న కార్యబ్రహ్మమైంది. ఈ పరిచ్ఛిన్న కార్యబ్రహ్మము తన పని అయిపోయిన తరువాత విలీన శృతిలో విలీనమైంది. విలీన మోడల్లో ఏంటైంది? అంతా కరిగిపోయింది. కల కరిగిపోయినట్టు కరిగిపోయింది. కరిగిపోయి ఏంటైంది? మళ్ళీ దాంట్లోకే వెళ్ళిపోయింది. ముందంట్లో ఏం చెప్పాము? పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం ఆదాయ పూర్ణమేవ అవశిష్యతే. కారణ బ్రహ్మము మిగిలింది. ఈ కనిపిస్తున్న జగత్తు దాంట్లో ఉందని తెలియదు. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్ ఇదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాం భుజంగమయివ ప్రతిభాసితం వై. సర్వము ఆత్మయని తెలియుట, సర్వం కల్విదం బ్రహ్మ, సర్వము మిథ్యయని విడుచుట, నేహ నానాస్తి కించన ఇహ నానా అస్తి కించన. సచ్చిదానందావ్యాకృత పరబ్రహ్మము పూర్ణము, అదే ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ వ్యాకృత సృష్టి రూప అపరా ప్రకృతి జగత్తు అది అయమాత్మ బ్రహ్మ. వ్యష్టి రూప ఉపాధి అంతర్గత ప్రత్యేగాత్మయే జగత్తులోనిదే తత్వం అసి. కనుక ఆ పరమాత్మ, ఈ ప్రత్యేగాత్మ ఒక్కటే. అహం బ్రహ్మ, జీవ బ్రహ్మ ఐక్యత్వము.
అశరీరము, అశరీరత్వం అంటే నైతత్పురుష చేస్తే ఆత్మ శరీరము కాదు అని వస్తుంది. అదే బహువ్రీహి చేస్తే శరీరము నాది కాదు. ఓం శాంతి. అదృష్టమైనటువంటివి, కంటికి కనపడనటువంటివి, అతి దైవికములైనటువంటివి మనలోనూ ప్రపంచంలోనూ ఉండే శక్తులను ప్రార్థిస్తున్నాము. ఓం శాంతి. గోచరమైన ప్రపంచము అతి భౌతికము, పంచభూతములు, సూర్యచంద్రులు, వాటి తన్మాత్రలు, వాటి తలక పంచీకరణమై ప్రపంచం ఏర్పడినటువంటి ప్రపంచమంతా అతి భౌతికము. ఓం శాంతి. దేహేంద్రియ సంఘాతము, ఇదే అధ్యాత్మము. అధ్యాత్మము, అధిభౌతికము, అధిదైవికము. 3 సార్లు శాంతి 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 అనడంలో ఆత్మను చూడడానికి దేహేంద్రియాదులు, అంతఃకరణాలు దారి ఇవ్వవు. ఏం చేస్తాయి? అడ్డేస్తాయి. ఆచ్ఛాదన, గేట్లు మూసేస్తాయి. దేహేంద్రియాదులు, మనోబుద్ధి, అహంకార చిత్తాలు దారి ఇవ్వవు. ఆత్మభావనకు అనుకూలమైన మానసిక స్థితియే శాంతి. అంటే డీప్ స్లీప్లో ఏ విధమైనటువంటి స్థితిలో ఉంటామో అదే శాంతి. అటువంటి శాంతి నాకు ఈ జాగ్రత్తలు కూడా ప్రసాదించాలి, 3 అవస్థలలోనూ సర్వకాలాలను ప్రసాదించాలని గురువుగారు శిష్యులు ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి శాంతి మంత్రము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.